హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండెక్స్ అనే ఫంక్షన్ ఎట్లా యూజ్ చేయాలి, ఇండెక్స్ అండ్ మ్యాచ్ ఈ రెండు ఫంక్షన్స్ ఎట్లా యూజ్ చేయాలి అనేది బేసిక్ లెవెల్లో మనం చూద్దాము. ఈ రెండు యూజ్ చేసి మనం డేటాని ఎట్లా క్యాప్చర్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో మనము ఇండెక్స్ మ్యాచ్ అనే ఫంక్షన్స్ని ఎలా యూజ్ చేయాలి అనేది చూద్దాము. బేసిక్గా ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక డేటా ఉంది. ఈ డేటాలో ఇండెక్స్ యూజ్ చేసి మనము ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ చూడండి డేటా ఎన్ని రోస్, ఇక్కడ 12 రోస్లో ఉన్నాయి డేటా. నేను ఇప్పుడు సమ్ ఆఫ్ ద ఏదన్నా ఇండెక్స్ వచ్చేసి ఏం చేస్తుందంటే, ఎగ్జాక్ట్ ఏదన్నా ఒక పొజిషన్లో ఉన్న, సపోజ్ ఇది ఇక్కడ C8లో ఉంది, C8లో ఉన్న డేటాని ఇక్కడ డిస్ప్లే చేయాలి అనుకుంటే అప్పుడు మనం ఇండెక్స్ యూజ్ చేసి ఈ డేటాని ఇక్కడ మనం డిస్ప్లే చేసేలాగా చూడొచ్చు. అట్లానే మ్యాచ్ అనేది ఏంటంటే, పర్టికులర్ డేటా ఏ పొజిషన్లో ఉంది అనేది మనము చూసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈజ్ ఈక్వల్ టు ఇండెక్స్. మీరు మొత్తం ఫార్ములా టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు ఫార్ములా వచ్చింది కదా, జస్ట్ ట్యాబ్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసేస్తే బ్రాకెట్ ఓపెన్స్, తర్వాత రేంజ్ సెలెక్ట్ చేయండి, డేటా రేంజ్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. ఇక్కడ మనము చూడాల్సింది ఏంటంటే, డేటా సెలెక్ట్ చేసేది మనము C2 నుంచి C13 వరకు. రో ఎక్కడి నుంచి కౌంట్ అవుతుందంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 రోస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో పొజిషన్ అనేది మనకి బేస్డ్ ఆన్ ఈ డేటా సెలెక్షన్ని బట్టి డిస్ప్లే అవుతుంది. కామా నాకు 5th రోలో ఉన్నది డిస్ప్లే కావాలి. సో 5th రో కామా 0 ఎగ్జాక్ట్గా మ్యాచ్ కావాలి కాబట్టి 0 బ్రాకెట్ క్లోజ్. చూడండి 1 2 3 4 5 5th రోలో ఉన్న పేరు నాకు ఇక్కడ డిస్ప్లే అయింది. అట్లానే నేనేం చేస్తాను, 8 అని పెడతాను. నేమ్ చేంజ్ అయ్యింది చూడండి, 1 2 3 4 5 6 7 8. మీరు కౌంట్ చేసుకోవాల్సింది నెంబర్స్ సెలెక్ట్ చేసిన డేటాని బట్టి మీరు కౌంట్ చేసుకోవాలి. ఓకే, నాట్ ఇది 9thలో ఉంది కదా, C9లో ఉంది కదా అనేసి అట్లా కౌంట్ చేసుకోవద్దు. డేటా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, సెలెక్ట్ చేసిన మన డేటాని బట్టి మీరు కౌంట్ చేసుకోవాలి. అట్లా కాకుండా నాకు ఇండెక్స్ బ్రాకెట్ ఓపెన్, నేను రేంజ్ని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసేసి కామా నాకు ఈ 5th రోలో ఉన్న రోషన్ అనే పర్సన్ యొక్క అమౌంట్ అనేది డిస్ప్లే కావాలి. దానికోసం ఏం చేస్తానంటే, నేను ఇక్కడ 5 ప్రెస్ చేసి కామా కాలము సెలెక్ట్ చేసిన దగ్గర నుంచి కాలం కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 4th కాలంలో ఉన్న అమౌంట్ డిస్ప్లే కావాలి. 4 సెలెక్ట్ చేసేసి బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఇక్కడ చూడండి, రోషన్ అనే పర్సన్కి అగైనెస్ట్గా ఎంత అమౌంట్ ఉన్నది అనేది నాకు వచ్చింది. ఇంకా చూడండి, రమేష్ అనేది కావాలి. ఇప్పుడు నాకు ఇక్కడ నేమ్ రమేష్ అని ఉంది కదా, ఇక్కడ నాకు రమేష్ది కావాలి. అప్పుడు నేనేం చేస్తాను, ఇది 5th కాకుండా 8th క్లిక్ చేస్తాను. రమేష్ అనే పర్సన్కి ఎంత అమౌంట్ ఉంది అనేది నాకు డిస్ప్లే అయింది. మ్యాచ్ అనేది ఎట్లా యూజ్ చేయాలి అనేది చూద్దాం. మ్యాచ్ ఫంక్షన్
ఈజ్ ఈక్వల్ టు MAT ఫార్ములా వచ్చింది కదా, ట్యాబ్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా ఫార్ములా అనేది తీసుకుంటుంది. బ్రాకెట్ ఓపెన్. ఇక్కడ నేను ఏం చేశానంటే కోలన్స్, నేను దీపక్ అనే పేరు డిస్ప్లే కావాలి, దీపక్ కోలన్స్ క్లోజ్ కామా, ఈ డేటాని సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేసేసి కామా, ఏం చేశానంటే ఎగ్జాక్ట్గా మ్యాచ్ కావాలి కాబట్టి 0 ప్రెస్ చేయొచ్చు, లేదంటే ఫ్లాష్ అయినా ఇవ్వచ్చు, బ్రాకెట్ క్లోజ్. ఓకే, ఎంటర్. ఇప్పుడు చూడండి, దీపక్ అనే పేరు 7th పొజిషన్లో ఉంది. 1 2 3 4 5 6 7 అనేది డిస్ప్లే అయిపోయింది. నేను దీపక్కి బదులు నేను వేరే నేమ్ ఇస్తాను ఇక్కడ. ఓకే, మీరు క్యాపిటల్ లెటర్స్ అయినా ఇవ్వచ్చు, స్మాల్ లెటర్స్ అయినా ఇవ్వచ్చు, కానీ స్పెల్లింగ్స్ మాత్రం కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఓకే, చూసారా, స్పెల్లింగ్ తప్పుపోతే మీకు ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ రమేష్ 3rd పొజిషన్లో ఉంది. ఈ విధంగా మీకు ఇండెక్స్ అనేది వస్తుంది. Please like the channel, comment, share, subscribe.